తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ కు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో సహా ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు జూలై 31న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ కు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో సహా ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు జూలై 31న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.